హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో మనం కోట్ కార్నర్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. దీనికి వచ్చేసి నేను ఇక్కడ 1 మీటర్ ఒరిజినల్ పీస్ అనేది తీసుకున్నాను. అదే విధంగా 1 మీటర్ లైనింగ్ పీస్ అనేది తీసుకోండి. కరెక్ట్ గా మనకు క్లాత్ అనేది సరిపోతుంది అనమాట. ఈ కోట్ కార్నర్ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా చాలా ఈజీ పద్ధతిలో మీకు ఇక్కడ చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా బండ గుర్తులతో ఈ బ్లౌజ్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. అయితే ఈ కటింగ్ ప్రాసెస్ మీకు అర్థం కావాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదే విధంగా వీడియో చూసిన తర్వాత నచ్చింది అంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అదే విధంగా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఈ కోట్ కార్నర్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి. దానికోసం వచ్చేసి ఇదిగోండి మనకు లైనింగ్ పీస్ కట్స్ అనేది అటువైపునకు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపునకు ఉండాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ లో క్లోజ్ వచ్చేస్తుంది, ఫ్రంట్ పార్ట్ లో ఓపెన్ వచ్చేస్తుంది. ఓకేనా, దానికోసం మనకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కింద హెచ్ తగ్గు లేకుండా క్లాత్ అనేది కట్ చేసుకోండి, లైన్ అనేది డ్రా చేసుకొని. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉంది అనేది తీసుకోవాలండి. ఇక్కడైతే నేను 13.5 ఇంచుల పొడవు అనేది తీసుకుంటున్నాను. దీనికి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదే మార్కింగ్ ఇంకొక దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ నడుము లూజ్ అనేది తీసుకోవాలండి. అయితే ఇక్కడ నేను తీసుకుంటున్న నడుము లూజ్ వచ్చేసి 29.5 ఇంచులు. ఓకేనా, అయితే ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది మనకు ఇక్కడ డివైడ్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటది కాబట్టి 1/2 ఇంచు కూడా కలిపేసుకొని నేను నడుము లూజ్ 30 ఇంచులు అనేది తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి 30 ఇంచులని 4 భాగాలు చేసేసుకోవాలి. మనకి ఎంత వస్తుంది, 7.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది. 7.5 అనేది ఇదిగోండి ఇక్కడ నుంచి మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకోవడం కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి. ఓకేనా, మనకి ఇక్కడ నడుము లూజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ చెస్ట్ లూజ్ తీసుకోవాలండి. ఈ చెస్ట్ లూజ్ తీసుకోవడం కోసం ఈ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ గా మనకు బోట్ నెక్ మోడల్ లో వచ్చేస్తుంది అనమాట. బోట్ నెక్ స్టైల్లో తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఈ నడుము కొలతకి మనకు చెస్ట్ కొలత ఒకవేళ మీరు బ్లౌజ్ లో నుంచి తీసుకుంటే తీసేసుకోవచ్చు. లేదు నడుము కొలత ప్రకారంగా తీసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ 8 ఇంచులు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు కదా, దీనికి మనము 8 ఇంచులు యాడ్ చేసుకుందాం. మనకు 38 ఇంచులు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు 38 ఇంచులను కూడా 4 భాగాలు చేసేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 9.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఈ 9.5 ఇంచులు అనేది మనం ఇక్కడ చెస్ట్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి దానికోసం మనకి ఇక్కడ ఇదిగోండి మధ్యలో 9.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి. 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం పెట్టేసుకోవాలి. మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసింది, చెస్ట్ లూజ్ వచ్చేసింది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ కోసం తీసుకోవాలండి. ఇది వచ్చేసి మనకు బోట్ నెక్ స్టైల్లో వస్తుంది కదా, అప్పుడు ఏంటంటే మనకు నెక్ షోల్డర్ కోసం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు నేను తీసుకున్న వీళ్ళ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 14.5 ఇంచులు. అయితే ఈ 14.5 ఇంచులని డబుల్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఎంత వస్తుంది, 7.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ 7.5 అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 7.5 అనేది ఇదిగోండి మధ్యలో కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చంక డౌన్ కోసం తీసుకోవాలండి. చంక డౌన్ ఎంత తీసుకుంటాం, మనం కామన్ గా బోట్ నెక్ స్టైల్లో తీసుకున్నప్పుడు ఈ షోల్డర్ మెజర్మెంట్ సగాన్ని ఎంతైతే తీసుకున్నామో ఇదే సగాన్ని చంక డౌన్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి 7.5 ఇంచులకు అనేది పెట్టేసుకొని ఇదే 7.5 ఇంచులు ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ లైన్ కూడా డ్రా చేసుకుందాం. ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ మార్కింగ్స్ ని డ్రా చేసుకుందాం. మనకు మార్కింగ్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇదిగోండి మనకు చంక రౌండ్ తీసుకోవాలి. ఈ రౌండ్ తీసుకోవడం కోసం మనం తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. అంటే 30 ఇంచుల కంటే తక్కువ ఉన్న ఏవైనా కూడా మనకు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఇక్కడ కార్నర్ దగ్గర 1.5 ఇంచుతోని మనం రౌండ్ అప్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ క్రాస్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5తో మార్కింగ్ చేసుకొని చిన్నగా రౌండ్ అప్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, మనకి ఇక్కడ రౌండ్ షేప్ కూడా వచ్చేసింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కాలర్ కోసం డిజైన్ చేసుకోవాలండి. దీనికి ఏంటి అంటే మనకు బోట్ నెక్ స్టైల్ అన్నప్పుడు షోల్డర్ మెజర్మెంట్ అనేది చిన్నగా ఉండాలి. మనం తీసుకుంటున్నది కాలర్ కదా, దానికి ఏంటంటే మనకి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి చిన్న సైజు బ్లౌజ్ నేను తీసుకున్నది కాబట్టి 3.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ మీరు పెద్ద సైజ్ అయితే 3.5 తీసుకోవచ్చు, 3.5 కూడా తీసేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను ఇక్కడ 3.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ డీప్ తీసుకోవాలి. ఈ డీప్ తీసుకోవడం కోసం మనకు కాలర్ వస్తుంది, మెడ చుట్టూ వస్తుంది కాబట్టి జస్ట్ ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ చిన్న కర్వ్ షేప్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బోట్ నెక్ స్టైల్ అయినప్పుడు షోల్డర్ కి మనకి ఇక్కడ చంక వైపున డౌన్ తీసుకోవాలండి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి షోల్డర్ అనేది డౌన్ గా ఏట వాళ్ళు ఉంటది కదా,
ఇక్కడ మనకు హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని క్రాస్ గా మార్కింగ్ చేసుకుంటేనే మనకి ఇక్కడ షోల్డర్ అనేది కరెక్ట్ గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ డాట్ కోసం కూడా మార్కింగ్ చేసుకుందాం. ఈ 2 ఇంచుల ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి చూసుకొని మనకి 8.5 ఇంచులు అనేది వచ్చేసింది. ఈ 8.5 వరకు టేప్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ వచ్చిన దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ డాట్ వేసుకోవచ్చు. ఈ డాట్ పొడవు వచ్చేసి ఇదిగోండి నేను ఇక్కడ 4 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా స్ట్రేట్ గా మార్కింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత మన డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ అనేది ఈ లైన్ కి అటువైపున ఇటువైపున హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ పై నుంచి ఈ 2 మార్కింగ్స్ ని క్రాస్ గా డ్రా చేసుకోండి. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ లో మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ డాట్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా, మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక చివర హ్యాండ్స్ కోసం కట్ చేసుకోండి. ఇక్కడ నేను హ్యాండ్ కటింగ్ అయితే ఏం చూపించట్లేదండి. ఈ హ్యాండ్స్ మీకు షార్ట్ హ్యాండ్ కావాలన్నా, మోచేతి వరకు హ్యాండ్ కావాలన్నా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది వీడియో ఉంది, దాని లింక్ ఇస్తే మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని మీరు నచ్చిన హ్యాండ్ అనేది కట్ చేసుకోండి. ఓకేనా, తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ మనకు ఓపెన్ వస్తుంది కదా, అందుకోసం ఇదిగోండి ఖర్చు ఉన్నది వచ్చేసి మన వైపునకు వచ్చేలాగా ఈ విధంగా తిప్పేసుకొని మనం బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ మనకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అయితే మనకేంటి ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే మనకు ఈ కోట్ కాలర్ డిజైన్ చేసుకోవాలి అన్నప్పుడు ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ముందు వైపునకి. ఓకేనా, దానికోసం ఇదిగోండి మనకు ముందు వైపునకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా క్లాత్ చూసుకొని ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పీస్ అనేది తీసేసుకుందాము. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ వరకు నెక్ కోసం తీసుకున్నాం కదా 3.5 ఇంచులు, ఇక్కడ కూడా ఒక చిన్న మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఒక 3 ఇంచులు లేదంటే 3.5 4 ఇంచుల వరకు కూడా తీసేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడైతే దీనికి నేను 3.5 ఇంచులు అనేది తీసేసుకుంటున్నాను. ఓకేనా, ఇదిగోండి మనకు పై వైపున 3.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇదే 3.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ మనకు డబ్బా షేప్ అనేది వచ్చేస్తుంది. దీంట్లో మనకు జస్ట్ చిన్న రౌండ్ షేప్ తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఏంటంటే మనకు కాలర్ డిజైన్ వస్తుంది కదా, దానికోసం ఈ విధంగా రౌండ్ డిజైన్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చంక భాగంలో లోతు తీసుకోవాలండి. ఇది వచ్చేసి మనకు నార్మల్ బ్లౌజ్ కాదు, బోట్ నెక్ స్టైల్లో వస్తుంది కాబట్టి మనకి ఏంటంటే 1 ఇంచ్ లోతు ఉండేలాగా తీసుకోవాలి. అది కూడా మనకి కింది భాగంలో కాకుండా ఇక్కడ చెస్ట్ భాగం వచ్చే దగ్గర 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచ్ బేస్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా రౌండ్ అప్ అనేది చేసేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఖర్చు కోసం ఉంటుంది కదా, ఖర్చు మాత్రం దాటనీయొద్దు. ఓకేనా, ఈ ఖర్చు వరకే మనకి లోతు అనేది ఎండ్ చేసేసుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకు ఈ ఫ్రంట్ పార్ట్ లో డిజైన్ చేసుకోవాలండి. దీనికి వచ్చేసి మనకు 3 డాట్స్ వేసుకొని షేప్ బెల్ట్ వచ్చేలాగా మాత్రం సెట్ అవ్వదండి. తీసుకుంటే ప్రిన్సెస్ కట్ అన్న తీసేసుకోవాలి, లేదంటే జస్ట్ సింగిల్ డాట్ అన్న తీసేసుకోవాలి. ఈ 2 ప్యాటర్న్స్ దీనికి సెట్ అవుతాయి అనమాట. ఇప్పుడైతే దీనికి నేను జస్ట్ సింగిల్ డాట్ అయితే చూపిస్తున్నాను. ఒకవేళ మీకు బోట్ నెక్ స్టైల్ ఉన్న దానికి ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్సెస్ కట్ ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి కూడా వీడియో ఉంది, నేను ఇస్తాను, చూడండి ఒకసారి. ఇప్పుడైతే దీనికి నేను మెయిన్ డాట్ కోసమే మార్కింగ్ చేస్తున్నాను. దానికోసం ఈ 1 ఇంచ్ వదిలిపెట్టేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచులకు మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా, చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒకవేళ మీరు పెద్ద సైజ్ అయితే 4 ఇంచులకు మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ డాట్ పొడవు వచ్చేసి దాదాపుగా ఒక 4 ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకేనా, ఒకవేళ లేదు అంటే మనకు చెస్ట్ మెజర్మెంట్ అంటే పాయింట్ మెజర్మెంట్ ఉంటుంది కదా, పాయింట్ మెజర్మెంట్ ప్రకారం కూడా తీసుకోవచ్చు. ఆ విధంగా మనకు పాయింట్ మెజర్మెంట్ లేదు అనుకుంటే కింది వైపు నుంచి ఒక 4 ఇంచులకు తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. ఇది మనకు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి 1.5 అటువైపున 1.5 ఇటువైపున మార్కింగ్ చేసేసుకొని ఈ 2 మార్కింగ్ కలుపుకుంటూ ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు చంక వైపున డాట్ వేసుకోవాలండి. దానికోసం చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ డాట్ పొడవు కూడా దాదాపుగా ఒక 3.5 లేదంటే 4 ఇంచుల వరకు తీసేసుకుంటే సరిపోతుంది. అది మీ సైజును బట్టి తీసేసుకోవచ్చు. మనకి ఇక్కడ హుక్సులు పట్టి వైపున డాట్ అనేది అవసరం లేదు ఇంకా మనకు. ఓకేనా, ఏంటంటే మనకి ఇక్కడ కాలర్ వచ్చేస్తుంది కదా, ఇక్కడ డాట్ తో పని లేదు, జస్ట్ ఈ 2 డాట్స్ తీసుకుంటే సరిపోతుంది. మీరు ప్రిన్స్ కట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ మొత్తం ప్రిన్స్ కట్ లాగా వచ్చేస్తుంది, కట్ చేసుకొని మళ్ళీ జాయింటింగ్ చేసేసుకుంటాం. ఓకేనా, ఇది కూడా అంతేనండి. 1/2 ఇంచ్ అనేది అటువైపున ఇటువైపున మార్కింగ్ చేసేసుకొని లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత వీటిపైన రన్నర్ తో ఒకసారి రన్ చేసుకోండి, అటువైపున కూడా అచ్చులు అనేవి పడతాయి అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ డాట్ వేస్తాం కదండి, మనకు ఉక్సులు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇటువైపున మనము పెంచుకోవాలన్నమాట. అది ఎంత తీసుకోవాలంటే ఇప్పుడు నేను చిన్న సైజు బ్లౌజ్ కదా తీసుకున్నాను, దీనికోసం ఈ కింది వైపున ఒక 1 ఇంచుకు తీసేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్
ఒకవేళ మీ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది అంటే పెద్ద సైజు బ్లౌజ్ అది, అప్పుడు మీరు ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఈ మార్కింగ్ వరకు స్ట్రేట్ గా లైన్ అనేది డ్రా చేసుకుందాం. తర్వాత ఈ కింది వైపున వచ్చేసి కింది నుంచి 1.5 ఇంచుకు మార్కింగ్ చేసేసుకోండి. ఈ డాట్ 3 లైన్స్ వచ్చినాయి కదా, ఈ చివరి లైన్స్ నుంచి ఈ మార్కింగ్ వరకు జస్ట్ ఇదిగోండి చిన్నగా 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ చిన్న పీసు తీసేసుకోవడం వల్ల మనకు సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గు లేకుండా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు మనకు మార్కింగ్ అయిపోయింది కదా, ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. కట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి మనకి 1 ఇంచ్ అనేది తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ వచ్చిన దగ్గర ఇదిగోండి నెక్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఇదిగోండి మొత్తం చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. అదే విధంగా ఇదిగోండి మనకు చంక వైపున కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా డాట్ కోసం, మధ్యలో ఒక చిన్న మార్కింగ్ చేసుకోండి సరిపోతుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చిన్నగా కర్వ్ షేప్ తీసేసుకోవచ్చు. ఫ్రంట్ భాగంలో మనకి ఈ విధంగా చిన్న కర్వ్ రావాలి అనుకుంటే అది మన చాయిస్ అండి, తీసుకోవచ్చు లేదంటే వదిలేచ్చు. ఇదిగోండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి మనకి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ రెండు కూడా ఉన్నాయి కదా. తర్వాత ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నానండి చిన్నగా. ఇప్పుడు ఇదిగోండి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఈ మూడింటిని తీసేసుకొని మనకు ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇదిగోండి నేను ఇక్కడ ఒరిజినల్ కూడా కట్ చేసుకున్నానండి. మనం ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి లైనింగ్ ఒరిజినల్ రెండు కూడా జాయింటింగ్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ లో డాట్ కూడా వేసేసుకొని కింద వైపున నడుం బెల్ట్ గానీ లేదంటే థ్రెడ్ పైపింగ్ గానీ వేసేసుకోవచ్చు. అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా అంతే, మన ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ వస్తాయి కదా, ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది. ఇది కూడా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ కూడా వేసేసుకొని కింద నడుం బెల్ట్ అయినా వేసేసుకోవచ్చు, లేదు అంటే థ్రెడ్ పైపింగ్ అయినా వేసేసుకోవచ్చు. అదే విధంగా ఇదిగోండి హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను నేను ఇక్కడ. హ్యాండ్స్ కూడా అంతే లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోండి. కింద వైపున థ్రెడ్ పైపింగ్ వరకు అయితే వేసి ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ మొత్తం వేసేసుకొని కింది వైపున థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకున్నానండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింటింగ్ కోసం ఇదిగోండి మన బ్యాక్ పార్ట్ పీస్ పైన ఫ్రంట్ పార్ట్ పీస్ వచ్చి రాంగ్ సైడ్ వైపున ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు బోట్ నెక్ స్టైల్ వస్తుంది కదా, దీనికి ఏంటి అంటే ఇదిగోండి చంక భాగం నుంచి మనం షోల్డర్ జాయింటింగ్ అనేది చేయాలి. ఇటువైపున వచ్చేసి మనకు 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి. ఈ నెక్ వైపులోకి వచ్చేసరికి మనకి ఇక్కడ 1/4 ఇంచు ఖర్చు ఉండేలాగా క్రాస్ గా ఈ జాయింటింగ్ అనేది చేసుకోవాలి రెండు వైపులో కూడా. ఓకేనా. ఈ షోల్డర్ జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత ఈ షోల్డర్ జాయింట్ ఖర్చు ఉంటది కదా, ఖర్చు వచ్చేసి మనకు ముందు భాగానికి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ముందుకు జరిపేసుకొని ఇక్కడ రెండు వైపులా కూడా హ్యాండ్స్ జాయింటింగ్ చేసేసుకోండి. ఇదిగోండి మనకి ఇక్కడ హ్యాండ్స్ అనేది జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రివర్స్ అనేది తీసేసుకోండి. ఇది మనకు కట్ చేసుకునేటప్పుడు ఏం చేసినాం మనం ఫ్రంట్ పార్ట్ లో ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నాం మనం ఫ్రంట్ పార్ట్ కు. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 1 ఇంచు ప్లస్ ఇంకొక 1 ఇంచ్ మొత్తం 2 ఇంచులు ఉండేలాగా చెక్ చేసుకొని ఒక చిన్న మార్కింగ్ అనేది చేసేసుకోండి రెండు వైపులో కూడా. ఇదిగోండి ఇక్కడ నుంచి 2 ఇంచులకు అనమాట. అదే విధంగా ఈ పార్ట్ కూడా అంతే, ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకు ఒక చిన్న మార్కింగ్ చేసుకొని ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. ఈ విధంగా రెండు చోట్ల కూడా ఘాట్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఘాటు నుంచి ఈ రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా తీసేసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టుకున్న ఘాట్ వరకు కొలత ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ కొలత పైననే మనకేంటంటే కాలర్ బేస్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి కొలుచుకోండి. ఈ కొలుచుకునేటప్పుడు ఇదిగోండి మనకు క్లాత్ అనేది సాగదీయొద్దు, ఈ విధంగా టేబుల్ పైన పెట్టేసేయండి క్లాత్ ను. ఓకేనా. పెట్టేసుకొని మీరు టేప్ ని ఈ విధంగా చుట్టూ తిప్పేసుకోవాలన్నమాట. నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా తిప్పేసుకోవాలి. ఇదిగోండి ఎగ్జాక్ట్ గా మనకి ఎంత వచ్చింది కదా, 17 ఇంచులు వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఈ 17 ఇంచుల కొలతను బేస్ చేసుకొని మనం కాలర్ అనేది డిజైన్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి మనకు బక్రం పీసులు లాంటివి ఏం అవసరం లేవండి. ఏంటంటే మనకు జస్ట్ లైనింగ్ ఒరిజినల్ ఈ 2 పీసెస్ తోనే మనకి ఇక్కడ కాలర్ అనేది రెడీ అవుతుంది. అదే విధంగా బ్యాక్ పార్ట్ లో ఇదిగోండి మనకు మధ్యలో ఉంది కదా ఇక్కడ మడత, ఈ మధ్యలో కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. మనకు కాలర్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి జాయిన్ చేసుకోవాలని గుర్తుంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకు టేప్ కొలత 17 ఇంచులు వచ్చింది కదా, ఈ 17 ఇంచులతో కాలర్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం రండి.
ఈ కాలర్ కట్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇదిగోండి మనకు మిగిలిపోయిన ఒక లైనింగ్ పీస్ అనేది తీసేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ వచ్చేసి ఇదిగోండి ఫస్ట్ ఒక డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. దీని డబల్ ఫోల్డింగ్ మీద వెడల్పు ఎంత ఉండాలి అంటే దాదాపుగా ఒక 3.5 లేదంటే 4 ఇంచుల వరకు ఉండేలాగా చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను 4 ఇంచెస్ కి మార్కింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా 4 ఇంచులు ఉండేలాగా డబల్ ఫోల్డింగ్ మీద తీసేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఈ క్లాత్ ని మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఎగ్జాక్ట్ గా ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి. మొత్తం మనకి ఇక్కడ 4 ఫోల్డింగ్స్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని పొడవు ఎంత తీసుకోవాలి అంటే మనకు కాలర్ కొలత ఎంత వచ్చింది, మనకు 17 ఇంచులు వచ్చింది. ఈ 17 ఇంచుల్ని డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఈ విధంగా. ఓకేనా, మనకి ఎంత వస్తుంది 8.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది కదా. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 8.5 వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. తర్వాత వచ్చేసి మనకు దీని వెడల్పు వచ్చేసి ఎంత తీసుకున్నాం, మనం 4 ఇంచులు తీసుకున్నాం కదా. ఇదే 4 ఇంచులు ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఈ విధంగా మనకు డబ్బా షేప్ లాగా వచ్చేస్తుందండి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి మనకు ఫోల్డింగ్ ఉంది కదా. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి ఈ లైన్ ఉంది కదా, దీంట్లో హాఫ్ కి మార్కింగ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఇదిగోండి దాదాపు ఒక 4 ఇంచుల వరకు మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ పైన ఉంది కదా, పైన ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచుకు లోపల వైపునకి మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్నగా క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మనం డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఈ ఫోల్డింగ్ దగ్గర కార్నర్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. ఇదిగోండి మనకు ఓపెన్ చేసుకున్నప్పుడు ఈ పీస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా ఇదిగోండి ఒక ఒరిజినల్ పీస్ అనేది తీసేసుకోండి. ఈ పీస్ పైన ఇదిగోండి లైనింగ్ పీస్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ జాయింటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇదిగోండి మనం చుట్టూ జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఒరిజినల్ పై వైపునకి తీసేసుకొని ఈ క్లాత్ ని ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ చివరి వైపున వచ్చేసి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఇదిగోండి ఇక్కడ ఈ ఓపెన్ ఉన్న వైపున క్లోజింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ 2 చివరు కూడా అంతే. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచు ఖర్చుతో ఇక్కడ క్లోజ్ చేసేసుకోండి, కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా మనకు 2 వైపులా కూడా కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర కార్నర్ ఉంది కదా, ఇక్కడ చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి 2 వైపులా కూడా. ఇప్పుడు ఈ పీస్ ని ఓపెన్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకోవాలి 2 వైపులా కూడా. ఈ కార్నర్ ఉంటుంది కదా, కార్నర్ మనకు నీట్ గా వచ్చేలాగా ఇట్లాంటి చిన్న పిన్ అనేది తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా నీట్ గా సర్దేసుకోండి దీన్ని. ఓకేనా, అదే విధంగా 2 వైపులా కూడా అంతే. ఇటువైపున కూడా ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఈ కార్నర్ దగ్గర మంచిగా సరిగ్గా చేసేసుకోండి. ఏంటంటే మన కార్నర్ అనేది ఇక్కడనే ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదిగోండి పీస్ అనేది మనకు రెడీ అయిపోతుంది ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనకు మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు దగ్గర పైన కూడా ఒకసారి చిన్నగా ఈ విధంగా ఘాటు పెట్టేసుకోండి. మనకేంటంటే కాలర్ జాయింటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కాలర్ జాయింటింగ్ చేసుకోవాలి. మనకు బ్లౌజ్ పీస్ తీసుకుందాము. బ్లౌజ్ పీస్ లో ఇదిగోండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా మధ్యలో అని చెప్పి ఇక్కడ నుంచి మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలి అంటే ఇది చూడండి. ఇదిగోండి మనకి ఈ ఘాటు 2 కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం కదా. తర్వాత ఈ పీస్ ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకొని మళ్ళీ మధ్యలో జాయింటింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ కాలర్ ని ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు వరకు వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి మన కాలర్ అనేది మధ్యలో నుంచి అటువైపున ఇటువైపున మొత్తం కూడా జాయింటింగ్ చేసేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇటువైపున హుక్సుల్ బెల్ట్ కాజా బెల్ట్ లాంటివి వేసుకోవాలి. అయితే మనం రెగ్యులర్ వేసుకునే బ్లౌజ్ లాగా వేసుకోవద్దు. దీనికి హుక్సుల్ పట్టి కాజా పట్టివి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అది ఏ విధంగా అనేది చూపిస్తాను. ఫస్ట్ ఈ పీస్ ని రివర్స్ తీసేసుకుందాం బ్లౌజ్ మొత్తాన్ని. ఇదిగోండి ఈ విధంగా రివర్స్ తీసేసుకొని ఫస్ట్ మనకు ఒక ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా చూపిస్తున్నాను. ఇదిగోండి మనకి కాలర్ కుట్టిన కాలర్ లోపల వైపునకి వెళ్ళిపోయేలాగా ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకేనా, లైనింగ్ పీస్ వరకు వచ్చేసి
ఇదిగోండి మనకి ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు మనకు ఒరిజినల్ పీస్ అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ ఒరిజినల్ పీస్ అనేది తీసుకున్నాను. ఇది ఎంత పొడవు తీసుకోవాలి, ఎంత వెడల్పు తీసుకోవాలి అంటే వెడల్పు వచ్చేసి దాదాపుగా 5 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఓకేనా. దీని పొడవు వచ్చేసి మాత్రం మనకి బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉంది, మనకు 13.5 ఇంచులు తీసుకున్నాం కదా, అదే విధంగా 13.5 ఇంచులు ఉండేలాగా తీసేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా వచ్చిన పీస్ వరకు మనం కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఈ పీస్ ని రివర్స్ తీసేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా. అంటే మనకు రాంగ్ సైడ్ వచ్చేసి కింది వైపునకు ఉండాలి, ఈ రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ పీస్ ఉంది కదా, ఈ పీస్ వచ్చేసి దీనిపైన ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకు 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ ఎడ్జ్ తర్వాత ఈ కింద పీస్ ఎడ్జ్ రెండు కూడా సమానంగా ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా సర్దేసుకొని మీరు కదులుతుందేమో అనుకుంటే ఒక పిన్ అనేది పెట్టేసుకోండి ఈ విధంగా. ఓకేనా. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఈ నెక్ వచ్చేసి మనకు కరెక్ట్ గా ఇదిగోండి షేప్ ఏ విధంగా అయితే మనం రౌండ్ షేప్ తీసుకున్నామో అదే రౌండ్ షేప్ ఉండేలాగా దీన్ని సర్దేసుకోవాలన్నమాట. నెక్ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా మనకు నీట్ గా ఈ విధంగా సర్దేసుకొని ఇక్కడ కూడా మనకు కదలకుండా చిన్న గుండు పిన్ అనేది పెట్టేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకు ఇదిగోండి షోల్డర్ జాయింటింగ్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి మనకి ఇదిగోండి మనకు ఆల్రెడీ ఇక్కడ కాలర్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇదే కుట్టు పైన మళ్ళీ కుట్టు వేసేసుకోవాలి 1/2 ఇంచు ఖర్చుతో ఇక్కడ వరకు. ఓకేనా. అదే విధంగా ఇక్కడ నుంచి కింది వరకు కూడా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ చివరి వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ వైపున వచ్చేసి ఈ క్లాత్ ని లోపల వైపునకి తిప్పేసుకోండి. ఓకేనా. మనకి ఇదిగోండి కరెక్ట్ గా వచ్చేలాగా తిప్పేసుకొని ఇక్కడ వరకు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. చివరి వైపున వచ్చేసి ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇదిగోండి మనకి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మనకి ఇక్కడ ఎక్స్ట్రా పీస్ మిగిలిపోయింది కదా, ఈ మిగిలిపోయిన పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా పీస్ కట్ చేసుకున్నాం కదా, మనకి ఇప్పుడు రౌండ్ తిరుగుతుంది కదా, రౌండ్ తిరుగుతున్న దగ్గర చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఏంటంటే మన క్లాత్ రివర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ముడతలు లేకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా చివరి వరకు తీసేసుకోవాలి. ఈ కార్నర్ వచ్చింది కదా, కార్నర్ దగ్గర ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి క్లాత్ ని. ఓకేనా. ఇప్పుడు మనం పెట్టేసుకున్న ఈ గుండు పిన్నెలు అనేది తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పీస్ ని రివర్స్ తీసేసుకోవాలి. మనకి ఇక్కడ స్టిచ్ చేసుకున్న పీస్ ఉంది కదా, ఈ పీస్ ని వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పై వైపునకు తీసేసుకోవాలి. ఇక్కడ మన కార్నర్ లాగా వస్తుంది కదా, ఈ కార్నర్ దగ్గర కూడా ఇట్లాంటి పిన్ను తీసేసుకొని ఇదిగోండి మనకు నీట్ గా వచ్చేలాగా సర్దేసుకోండి ఈ విధంగా. ఈ విధంగా సర్దేసుకున్న తర్వాత ఇదిగోండి పై వైపునకు మొత్తం కూడా తీసేసుకోవాలి. మనకు షేప్ అనేది ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. అయితే మనకి ఇదిగోండి ఈ ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకుందాం. ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు పై వైపున పీస్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ మనకి ఇదిగోండి ముడతలు అనేది లేకుండా నీట్ గా ఒకసారి గోరుతో రబ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఐరన్ చేసుకునే ఆప్షన్ ఉంది అంటే పైనుంచి ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఇదిగోండి నేను ఇక్కడ గోరుతోనైతే చిన్నగా రబ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి కింది పాటు పైన పాటు ఇవన్నీ కూడా కరెక్ట్ ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని ఈ చివరి వైపున హెమ్మింగ్ అనేది చేసుకోవాలండి. ఇదిగోండి పై వైపు నుంచి ఇక్కడ నుంచి చివరి వరకు కూడా హెమ్మింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక పార్ట్కు వచ్చేసి ఈ పీస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, రెండవ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ ను వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి ఇది ఫోల్డింగ్ అనేది అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ నేను 2 పార్ట్స్ కూడా ఈ పీస్ అనేది జాయింటింగ్ చేసేసుకొని లోపల వైపున హెమ్మింగ్ అనేది చేసుకున్నానండి. మనకు తీరే ఇదిగోండి సైడ్ జాయింట్ చేసుకునేసరికి ఈ విధంగా వచ్చేస్తుంది. సైడ్ జాయింట్ కూడా మనకు 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ తోని సైడ్ జాయింట్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. అయితే మనకు ముందు భాగంలో వచ్చేసి మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ అనేది ఇదిగోండి మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగిలిపోతుంది ఇక్కడ. ఓకేనా. ఈ 1 ఇంచ్ లో మనకి ఇక్కడ ఫోల్డింగ్ కోసం 1/2 ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోయింది కదా, 3/2 ఇంచు క్లాత్ అనేది 2 వైపులో కూడా మనకి ఈ విధంగా మిగిలిపోతుంది. ఈ మిగిలిపోయిన క్లాత్ ని మనకు హుక్సుల్ కాజాల కిందికి మనం పెట్టేసుకోవాలి. అయితే ఇదిగోండి మనకి ఈ పీస్ వచ్చేసి దీనిపైన పెట్టేసుకోవచ్చు,
లేదు అంటే ఈ పీస్ వచ్చేసి దీనిపైన వచ్చేలాగా అయితే పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ వరకు పెట్టేసుకుంటే ఇదిగోండి మనకు పైనుంచి కాలర్ ఈ విధంగా వచ్చేస్తుంది. అయితే పైన వచ్చేసి మనకు డీప్ ఎంత తీసుకుంటున్నామో అనేది చూసుకోవాలండి. మీరు రెగ్యులర్ గా ఎంత డీప్ తీసుకుంటారు, 6 ఇంచులు, 6.5, 7 ఇంచులు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత తీసుకుంటున్నారు అనే దాన్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి బ్యాక్ పార్ట్ కాలర్ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి పెట్టేసుకొని ఒక 6.5, 7 ఇంచులు మీరు ఎంత వరకు పెట్టుకుంటారు అనేది చూసుకొని ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ. ఓకేనా, ఇదిగోండి మనకి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్ ను వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, అదే విధంగా ఇటువైపున పీస్ కూడా అంతే, మనకి ఎక్కడ వరకు అయితే మార్కింగ్ వచ్చిందో అక్కడ వరకు చెక్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ఈ కాలర్ అనేది డిజైన్ షేప్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. అయితే ఈ డీప్ వచ్చేసి మీ చాయిస్ అండి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నా కూడా ఈ బ్లౌజ్ కి లుక్ అనేది వచ్చేస్తుంది. అంటే మనకి ఇదిగోండి డీప్ అనేది ఈ విధంగా పెరిగిపోతుంది అనమాట. ఓకేనా, అంటే మనకు బ్లౌజ్ కు మంచి లుక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఎక్కడైతే ఈ ఫోల్డింగ్స్ వచ్చినాయో ఇక్కడ మనము హుక్కు కాజా అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇది మాత్రం బాగా గమనించుకోవాలండి. ఇక్కడ హుక్కు కాజా పెట్టుకున్న తర్వాత ఈ కింది వరకు కూడా మనకు 1 ఇంచు 1.5 ఇంచు ఆ టైప్ లో గ్యాప్ వదులుకొని చివరి వరకు కూడా హుక్స్ కాజాలు అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ పెట్టుకునే హుక్స్ కాజా అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటంటే బ్లౌజ్ షేప్ అనేది ఇక్కడనే మనకు లుక్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి మనకు హుక్స్ కాజాలు పెట్టుకోవచ్చు, లేదు అంటే ప్రెసింగ్ బటన్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే మన జెంట్స్ కి షర్ట్స్ కు ఉంటాయి కదండి గుండీలు కాజాలు, అట్లాంటివి కూడా మనం ఇక్కడ పెట్టేసుకున్నా కూడా మంచి లుక్ అనేది ఉంటుంది ఈ బ్లౌజ్ కి. ఓకేనా, చివరిలో మనకి ఈ విధంగా షో బటన్స్ పెట్టుకున్నాము అంటే బ్లౌజ్ కు మంచి లుక్ అనేది వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ కోట్ కలర్ బ్లౌజ్ నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.